హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవిందపతివాడ. ఇంజనీరింగ్ చేయాలనే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐఐటి, ఎన్ఐటి లాంటి మంచి కాలేజీలలో చదవాలని అనుకుంటారు. కానీ వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొంతమంది మాత్రమే అటువంటి విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తారు. కానీ అతి కొద్ది మంది విద్యార్థులు దగ్గరగా వచ్చి సీటు సాధించలేని పరిస్థితులు చూస్తున్నాం. అటువంటి స్టూడెంట్స్ ఎంసెట్ కాలేజీల్లో జాయిన్ కాలేక ఐఐటి, ఎన్ఐటీలలో సీట్లు రాక సతమతమవుతుంటారు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకొని రాత్రి పగలు కష్టపడి చదువుతారు. అటువంటి కాలేజీలోనే చదవాలని ఆశయం పెట్టుకుంటారు, కానీ దగ్గరగా వచ్చి మిస్ అవుతారు. వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇన్స్టిట్యూట్ ఒక్కటే ప్రామాణికం కాదు. మనలో టాలెంట్ ఉంటే ఐఐటి, ఎన్ఐటీలే కాదు, అటువంటి ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో చేరి కూడా మన గమ్యాన్ని చేరుకోవచ్చు. బిట్స్, ఐఏఎస్సి, ఐజర్ లాంటి ఎన్నో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంతేకాదు, అలాంటి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టెక్ బ్రాంచ్ అయిన కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేయాలనుకునే వారికి ఎన్ఐఐటి ఒక మంచి ఆప్షన్. నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఐఐటీలకు ధీటుగా కరికులంను బిల్డ్ చేసి స్టూడెంట్స్లో ఫస్ట్ ఇయర్ నుండే వారి యొక్క గోల్ని సాధించగలమనే ఒక ఆత్మవిశ్వాసాన్ని బిల్డ్ చేసే ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండర్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. శశాంక్ గుజ్జుల, ఇతను 2013లో ఆల్ ఇండియా 119వ ర్యాంక్ సాధించి ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనుపమ్ పేదర్ల, ఇతను ఐఐటి ఖరగ్పూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి యంగ్ అల్యూమిని అచీవర్ అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే రాహుల్ అట్లూరి, ఇతను IIIT హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెజాన్లో వర్క్ చేశారు. ఈ ముగ్గురు ఫౌండర్స్గా ఎన్ఐఐటి స్థాపించబడింది. దేశంలోని ఐఐటీలతో పాటు అనేక విద్యా సంస్థలలో టెక్ కంపెనీలకు కావలసిన స్కిల్స్ ఉన్న పర్సన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఉంటున్నారు. దీనికి కారణం ఓల్డ్ కరికులం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కరికులంని కాలేజ్ బిల్డ్ చేసుకోవాలి. ఒకప్పుడు మనకు ఉన్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఉదాహరణకు, మనం ఒకప్పుడు బ్యాంకు లావాదేవీల కోసం బ్రాంచ్కి వెళ్ళి గంటల కొద్దీ క్యూలో నిలబడి మన పనిని పూర్తి చేసుకునేవాళ్ళం. కానీ తరువాత నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ ఇలా మన ముందుకే సర్వీసెస్ అందేలా టెక్నాలజీ రూపాంతరం చెందుతుంది. ఒక బ్యాంకింగ్ రంగం అనే కాదు, అనేక రంగాలలో అంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా, వాట్సాప్, అమెజాన్ లాంటి చాలా సంస్థలలో టెక్నాలజీ రూపాంతరం చెందుతూ వస్తుంది. కానీ మన కాలేజీలలో మాత్రం ఓల్డ్ సిలబస్, ఓల్డ్ కరికులం మాత్రమే టీచ్ చేస్తున్నారు. విద్యార్థులు వారు సాధించాల్సిన గోల్ రీచ్ కాలేకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఎన్ఐఐటిలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కరికులంను యాడ్ చేస్తూ అమెజాన్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నవారితో సెమినార్స్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి స్టూడెంట్స్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు. అంతేకాదు క్లాస్ రూమ్లో ఇంట్రెస్ట్గా కూర్చునేలా చేసే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తారు. లైక్ అడిక్వేట్ లైటింగ్, సిట్టింగ్ అపీరెన్స్ని కొత్తగా క్రియేట్ చేస్తారు. జాబ్ చేసేటప్పుడు ఉన్న అపీరెన్స్ని క్లాస్ రూమ్లోనే క్రియేట్ చేస్తారు. స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుండే ఇంటర్న్షిప్కి రెడీ అయ్యేలా ఇంటర్వ్యూ స్కిల్స్ని అందిస్తారు. ఈ సంస్థ వారి యొక్క కరికులంని ఆన్లైన్లో అందించేవారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న హైదరాబాద్లోని అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థల ఆఫీసుల పక్కనే అధునాతన హంగులతో నిర్మించారు. అంతేకాదు, దేశంలో అనేక యూనివర్సిటీలతో కొలాబరేట్ అయ్యి వారి యొక్క కరికులంని అందిస్తున్నారు. ఢిల్లీలోని శారదా యూనివర్సిటీ, పూణేలోని అజింక్య డివై పాటిల్ యూనివర్సిటీ, మహారాష్ట్రలోని సంజయ్ కొడావట్ యూనివర్సిటీ, హైదరాబాద్లోని చైతన్య యూనివర్సిటీ, విజయవాడలోని ఎన్ఆర్ఐ కాలేజ్, బెంగళూరులోని ఎనిపోయా యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీల్లో వీరి యొక్క కరికులంని బిల్డ్ చేస్తున్నారు. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి అనేక కంపెనీల్లో పనిచేసిన వారితో మెంటార్షిప్ ఉంటుంది. ఇండస్ట్రీకి కావలసిన లేటెస్ట్ స్కిల్స్ని అందిస్తూ ఇన్స్పైరింగ్ కల్చర్ని కూడా ఫెస్ట్లు నిర్వహించడం ద్వారా అందిస్తారు. ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్పిందే కాకుండా మీరు కూడా ఒకసారి కాలేజీను విజిట్ చేయండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి తరువాత వచ్చిన స్కోర్ ఆధారంగా మీకు ఫీజు వివరాలు తెలియజేస్తారు. 8 నుండి 18 లక్షల వరకు 4 ఇయర్స్కి కలిపి ఉండవచ్చు. అమౌంట్ పర్వాలేదు అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వీడియో ఎంతవరకు చూశారంటే నచ్చిందనే అనుకుంటున్నాను.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ధన్యవాదములు.